వెల్కమ్ టు మెగా9 టీవీ. మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉందా? ప్రతి నెల గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు సంస్థలు గ్యాస్ లబ్ధిదారులందరికీ ఒక చివరి హెచ్చరికను జారీ చేశాయి. ఇకపై గ్యాస్ సబ్సిడీ నిధులు మీ ఖాతాలో జమ అవ్వాలన్నా, మీ గ్యాస్ కనెక్షన్ యాక్టివ్గా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎల్పిజి ఈకేవైసీ పూర్తి చేయాల్సిందే. దీనికి సంబంధించి చమురు సంస్థలు తాజాగా చివరి తేదీని కూడా ప్రకటించాయి. ఈ గడువు లోపల గనక మీరు ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా ఆగిపోవడమే కాదు, మీ కనెక్షన్ కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. అసలు ఈకేవైసీ ఎందుకు చేయాలి? దీనికి చివరి తేదీ ఎప్పుడు? ఇంటి నుంచే మీ మొబైల్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకే ఆధార్ కార్డుపై లేదా ఒకే ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా పలు కలెక్షన్లు కలిగి ఉండటం, చనిపోయిన వారి పేరు మీద ఇంకా సబ్సిడీలు అందుకోవడం, కమర్షియల్ అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లను దారి మళ్లించడం లాంటి మోసాలకు చెక్ పెట్టడమే ఈ ఈకేవైసీ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియ ద్వారా కేవలం అసలైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. బోగస్ ఫేక్ కనెక్షన్లను ఏరిపారేయడానికి ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఈకేవైసీ పూర్తి చేసే ప్రక్రియ కూడా చాలా సులభతరం చేశారు. వినియోగదారులు తమ గ్యాస్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్లైన ఇండియన్ ఆయిల్ 1, హెచ్పి పే లేదా యుఎంఏఎన్జి యాప్ ద్వారా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఫేస్ స్కాను లేదా ఓటీపీ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో చేయడం సాధ్యం కాకపోతే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సందర్శించి ఆధార్ కార్డు, గ్యాస్ పాస్బుక్, మొబైల్ ఫోన్తో బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా కూడా చేసుకోవచ్చు. డెలివరీ సిబ్బంది కూడా ఈకేవైసీ నమోదుకు సహకరిస్తున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏటా 10 లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న కుటుంబాలకు ఎల్పిజి సబ్సిడీ వర్తించదు. చమురు కంపెనీలు ఇలాంటి అనర్హులని గుర్తించడానికి ఒక ప్రత్యేక తనిఖీని కూడా నిర్వహిస్తున్నాయి. ఇక ఇంకో కొత్త నియమం ఏమిటంటే నో డ్యూయల్ కనెక్షన్ పాలసీ. అంటే పైపుడు నేచురల్ గ్యాస్ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో నివసించే గృహాలు ఎల్పిజి కనెక్షన్లను వదులుకొని పిఎన్జికి మారాలి. ఎవరికైతే యాక్టివ్ పిఎన్జి కనెక్షన్ ఉంటుందో వారు ప్రభుత్వ మద్దతు గల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుండి కొత్త ఎల్పిజి కనెక్షన్లను లేదా రీఫిల్స్ను పొందడానికి అనుమతించబడరు. ఈ నిబంధనలు అన్ని సబ్సిడీ అర్హులైన వారికి మాత్రమే చేరేలా చూడాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ నెల 30వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయని వారు సబ్సిడీ కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. మరి సబ్సిడీ నిలిచిపోతే ఏం జరుగుతుంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలపై ఇది చాలా ప్రభావం చూపుతుంది. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందిన బీపీఎల్ కుటుంబాలకు ఇది ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లక్షలాది మంది వినియోగదారులు ఉన్నారు. ఈకేవైసీ పూర్తి చేయకపోతే వారికి సబ్సిడీ అందదు. మరి గ్యాస్ సిలిండర్ పూర్తి ధర చెల్లించి కొనడం అనేది చాలా మందికి ఆర్థిక భారం అవుతుంది. ఇది కేవలం ఒక గ్యాస్ సిలిండర్ గురించే కాదు, నెలవారీ గృహ ఖర్చులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే అధికారులు పదే ఈకేవైసీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ జూన్ 30 గడువును తేలికగా తీసుకోవద్దు.